సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ కూరగాయల మార్కెట్లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీఎస్ఏ అధ్యక్షులు బాలసాని మణిదీప్, తుమ్మ రాజ్కుమార్లు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్, సుల్తానాబాద్లోని మహాలక్ష్మి డెంటల్ క్లినిక్లో వైద్యం సులభమయ్యే విధంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీఎస్వీ అధ్యక్షులు బాలసాని మణిదీప్, యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్, రాజీవ్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు దేశెట్టి రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే బస్తీ డెంటల్ ఫ్రీ డెంటల్ చెకప్ కార్యక్రమం అయితే టీడీఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని రాజు మార్కెట్ ఏరియాలో మార్కెట్లో ఉన్న అందరి కూరగాయల వ్యాపారులతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉచిత డెంటల్ పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉచిత దంత పరీక్షలే కాకుండా వారికి ఉచితంగా మందులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్మే వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే కష్టపడుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క టీడీఎస్ఏ అసోసియేషన్ వంతుగా మేము ఒక చిన్న సహాయం ఏదైతే మన యువ సంకల్ప అధ్యక్షులు రాజ్కుమార్ అన్న గారి పిలుపు మేరకు మన సుల్తానాబాద్ మార్కెట్ దానికి చైర్మన్ రాజ్కుమార్ అన్న గారు మమ్మల్ని సంప్రదించి అడిగారు. ఖచ్చితంగా కూరగాయలు అమ్ము వ్యాపారులు ప్రతిరోజు నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు ఇక్కడ కష్టపడుతూ పనిచేస్తారని చెప్పారు. సో అది దృష్టిలో ఉంచుకొని మేము వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మన మార్కెట్ ఏరియాలో అయితే ఉచితంగా దంత వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం ఇక్కడ డాక్టర్ మహాలక్ష్మి డెంటల్ క్లినిక్తో పాటు హైదరాబాద్కి అయితే పంపించడం జరుగుతుంది. రోజు తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ మనదీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ రాజీవ్ 200-300 అంటే రికార్డు దుకాడే సంసారాలు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి ఒక 2 సార్లు తమ్ముడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తమ్ముడు మీరు ఎక్కడైనా ఇక్కడికి వచ్చేసారు మా ఈ రాజీవ్ కూరగాయల మార్కెట్లో మీరు ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలి అది అని చెప్పి అంటుంది. కంపల్సరీ మేము మీకు వస్తామని చెప్పి అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఫ్రీ చెకప్తో పాటు ఫ్రీ మెడిసిన్ కూడా అందించారు. అట్లే మహాలక్ష్మి క్లినిక్ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు